సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నమస్తే, వెల్కమ్. సో అనిల్ గారు, ఇప్పుడు సాధారణంగా పెళ్లిళ్ళు రద్దవడానికి, పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవ్వడానికి కొన్ని రకాల కారణాల గురించి మాట్లాడుకోండి. సాధారణంగా పెళ్లిళ్ళు అనేవి కట్న కానుకల విషయంలో క్యాన్సిల్ అవుతుంటాయి. లేదంటే అమ్మాయి తరపు బంధువులకి అబ్బాయి తరపు బంధువులు సరిగా గౌరవ మర్యాదలు ఇవ్వలేదనో, లేదంటే అబ్బాయి తరపు బంధువులకి అమ్మాయి తరపు వాళ్ళు సరైన విధంగా ట్రీట్ చేయలేదనో, గౌరవ మర్యాదలు ఇవ్వలేదనో జరుగుతుంటాయి. ఇంకొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే, భోజనాల విషయంలో చాలా పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవుతుంటాయి. అంటే అనుకున్న దానికంటే కూడా సరిగ్గా భోజనాలు పెట్టలేదని ఇంకొన్ని కారణాలు. ఇంకొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, అబ్బాయి ప్రవర్తనకు సంబంధించి అమ్మాయి కుటుంబం వాళ్ళు అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అబ్బాయి ప్రవర్తన సరిగా లేదనో, లేకపోతే ఇంకోటనో, లేదంటే అబ్బాయికి సరైన జీతం లేదనో, మంచి ఉద్యోగం లేదనో, ఈ విధంగా కొన్ని క్యాన్సిల్ అవుతుంటాయి. అమ్మాయి తరపు విషయానికి వచ్చేప్పటికి అమ్మాయి ప్రవర్తనకు సంబంధించి ఏదైనా కొన్ని నెగిటివ్ విషయాలు అబ్బాయి కుటుంబానికి తెలియడు. సో ఇలాంటి రకాల కారణాలన్నీ కూడా పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవడానికి కారణం అవుతుంటాయి. కానీ ఈ మధ్య ఒక కారణం పీటల మీద పెళ్లిని ఆపేస్తుందంట. ఏంటో తెలుసు అది? చెప్పండి. అబ్బాయికి సిబిల్ స్కోర్ తక్కువ ఉందని పీటల మీద పెళ్లి ఆగిపోయింది. అంటే ఇంకా కాసేపట్లో జరగాల్సిన పెళ్లి అబ్బాయికి క్రెడిట్ స్కోర్ సరిగా లేదని అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు అబ్బాయికి సంబంధించిన సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయగా సిబిల్ స్కోర్ అనుకున్నంతగా లేదన్న కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందంట. సార్ ఏంటి సార్ అసలు సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవ్వడం ఏంటి? ఈ సిబిల్ స్కోరు ఎక్కువ ఉండడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, తక్కువ ఉండడం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? యాక్చువల్లీ ఇది షాకింగ్ ఇన్సిడెంట్ అందరికి కూడాను. ఈ సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం అనేది, దీనివల్ల పెళ్లి అయిపోవడం, పీటల దాకా వచ్చిన పెళ్లి అయిపోవడం అనేది ఒక షాకింగ్ విషయమే. కాకపోతే ఏంటంటే అమ్మాయి సైడ్ చూస్తే కూడా నువ్వేంటంటే ఈ కాలంలో ఏవి కూడా పెళ్లి తర్వాత నెక్స్ట్ లైఫ్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, ఎటువంటి ఫైనాన్షియల్ గోల్స్ కానీ, ఎటువంటి గోల్స్ అచీవ్ చేయాలన్నా కానీ లోన్స్ అనేది ఎసెన్షియల్ అయిపోయింది. ఎందుకంటే రియల్ ఎస్టేటే కానివ్వండి, లైఫ్ స్టైలే అవ్వండి, ఎటువంటి కొనాలన్నా కానీ మీరు లోన్స్ లేకుండా కొనే పరిస్థితి లేనే లేదు. సో అలాంటప్పుడు ఇద్దరు కలిసి రేపు ఒక లైఫ్ ఏమంటారు బిల్డ్ చేసుకొని, ముందు ఒక మంచి ఇల్లు కొని, ఇల్లు తర్వాత మిగిలిన కారు కొనుక్కోవాలన్నా, పిల్లల కోసం కానీ దేనికోసం కానీ ఒక లైఫ్ టుగెదర్ ఒక అచీవ్ చేద్దాము అంటే సిబిల్ స్కోర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది చూసియే, సిబిల్ స్కోర్ చూసియే మనకి లోన్స్ వస్తున్నాయి. ఓకే, ఈవెన్ ఇది షాకింగ్ ఎలా ఉందో, కొన్ని కంపెనీస్ కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటే మీ సిబిల్ స్కోర్ అడుగుతున్నారు. కొన్ని కంపెనీస్ దట్స్ ఆల్సో అంటే అన్అఫీషియల్గా ఆల్రెడీ చూసుకుంటున్నారు. వాళ్ళు అడగట్లేదు, దే ఆర్ యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ ఏజెన్సీస్తో నీ సిబిల్ స్కోర్, ఎందుకంటే నీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లుందనేది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉందనేది సిబిల్ స్కోర్ ఇస్తుంది. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల తర్వాత ఎటువంటి లోన్స్ రావు. సో తర్వాత చాలా ఇబ్బందులు ఒక ఇల్లు కొనాలన్నా కష్టమే, లేదంటే ఒక కారు కొనాలన్నా కష్టమే. సో అమ్మాయికి జాబ్ ఉన్నా కానీ సఫిషియెంట్గా ఇబ్బందులు, అంటే సఫిషియెంట్గా స్కోర్ లేకపోతే హస్బెండ్కి కూడా కాబోయే పెళ్లి కొడుకు కూడా తర్వాత కష్టాలు వస్తాయి. కాబట్టి ఇది వీళ్ళు మంచి జాగ్రత్తనా ముందు జాగ్రత్తనా తెలియదు, ఏదైనా తెలియదు. కానీ బట్ ఇట్ షోస్ ఏమంటారంటే ఎంత ఇంపార్టెంట్ సిబిల్కు. ఇప్పుడు సిబిల్ స్కోర్కున్న వాల్యూ ఏందో తెలుస్తుంది. ఒక చిన్న క్రెడిట్ కార్డ్ పేమెంట్ మిస్ అయితే నీ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. మహారాష్ట్రలో జరిగింది ఇన్సిడెంట్. మహారాష్ట్రలోని మూర్తిజాపూర్ అనే ఒక విలేజ్ లో ఇది జరిగింది. అదే ఇది ఏంటంటే మరీ అంటే పాపులర్ అయింది, కానీ ఇట్లాంటి కేసెస్ క్వైట్ కామన్ అయిపోయాయి. ఈవెన్ చాలా కంపెనీస్ లో ఉద్యోగం ఉందా లేదా అని పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. జీతం నిజమే లేదా కాదా అని శాలరీ స్లిప్స్ తీసుకుంటారు. అండ్ ఆల్సో ఎవరికైతే బిజినెస్ ఉన్నాయో, బిజినెస్ లో నిజంగానే ఉన్నాయా లేదని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సిఎల్ దగ్గరికి తీసుకుంటున్న కేసులు కూడా ఉన్నాయి. అంటే ఎందుకంటే అమ్మాయిల్ని కూడా అపరూపంగా పెంచుకుంటున్నారు పేరెంట్స్. వాళ్ళు
అంటే ఒక పెళ్లి చేసినప్పుడు కూడా అబ్బాయి అన్ని విధాల, ఎందుకంటే అమ్మాయిలకు కూడా మంచి ఉద్యోగాలు ఉంటున్నాయి, మంచి చదువులు ఉన్నాయి. సో అలాంటప్పుడు వచ్చే అబ్బాయి కూడా ఎటువంటి విషయం దాచకుండా ఆ, బయటికి అంటే దాచకుండా తర్వాత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని ఇట్లాంటి అతి జాగ్రత్తలు అనుకోవచ్చు, జాగ్రత్తలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఇంతకుముందు సంబంధాలు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ అవి ద్వారా కుదిరేయండి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద సంబంధాలు ఆన్లైన్ మ్యాట్రిమోనీస్ ద్వారా, వీటి ద్వారా ఆర్ ఏదైనా పెళ్లిళ్ళ సోషల్ మీడియా పరిచయాలు, పెళ్లిళ్ళ బ్రోకర్ల ద్వారా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎటువంటి కామన్ పర్సనాలిటీస్, ఇంతకుముందు మధ్యవర్తులు ఉండేవారు ఇంట్లో వాళ్ళు, మామయ్య తరపును, మేనమామ తరపును, ఇంకెవరో తరపున, వాళ్ళ తరపున ఒక మధ్యలో అటుపక్కన ఇటుపక్కన ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ గురించి మంచి చెడు, వీళ్ళ గురించి మంచి చెడు తెలిసేది. ఇప్పుడు అలా తెలిసే అవకాశం లేనప్పుడు ఇట్లాంటి సివిల్ కూడా ఒక టూల్ అయిపోయింది, ఏంటి మధ్యవర్తి లాగా. సో నీకు ఫైనాన్షియల్లీ బాగున్నావు అనుకో, నీ సివిల్ స్కోరు హయ్యర్ ఉంటుంది, 700+, 750+ ఉంటుంది. లేదు నువ్వు పెళ్లికి ముందే చాలా పర్సనల్ లోన్స్ తీసుకున్నావు, ఆర్ కార్ కొనడానికి, ఇల్లు కొనడానికి, నీ దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పావు, బట్ అవి నిజంగా నీ డబ్బులతో కొన్నావా లేదన్నా ఏదైనా లోన్స్ పెట్టి కొన్నావా తెలుసుకోవాలంటే సివిల్ ఉపయోగపడుతుంది. సో ఈ కేసులో అదే జరిగింది. అండ్ సో పెళ్లి చేసుకునే అబ్బాయిలు కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఫస్ట్ జాబ్ నుంచి పెళ్ళి అయ్యే ఫ్యూ ఇయర్స్ వరకు ఏదైతే ఉందో పర్సనల్ లోన్స్ కానీ ఏవైనా తీసుకున్నా సివిల్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎటువంటి పేమెంట్స్ తీసుకోకుండా, పేమెంట్స్ మిస్ అవ్వకుండా, ఇంకొకటి ఇట్లాంటి లోన్స్, యాప్ బేస్డ్ లోన్స్, ఇట్లాంటి ఏవైతే ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి లోన్స్ తీసుకుంటారు చాలామంది, ఏదైనా ఈవెన్ డబ్బులు కట్టేశాక కూడా ఆ కంపెనీ, ఆ లోన్ ఆఫీస్, ఆ కంపెనీ ఎక్కడుందో కూడా తెలియదు నీకు. ఏది నువ్వు ఎన్ఓసి తీసుకొని నీకు సిబిల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎన్ఓసి తీసుకుందామంటే ఆ ఆఫీసులు కూడా తెలియదు, ఎందుకంటే ఇది యాప్ బేస్డ్. వాళ్ళు అసలు ఇండియాలో ఉన్నారా, వేరే కంట్రీలో ఉన్నారా, ఎక్కడున్నారా తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటాం అన్నమాట. సో అందుకే లోన్ తీసుకునేప్పుడు కూడా ఒక మంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో తీసుకొని లోన్ ప్రాపర్గా కట్టి, మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఆ ఆఫీస్కి వెళ్ళి ఆ పేమెంట్స్ క్లియర్ చేసేసి సిబిల్ని క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. 1 or 2 yearsలో నీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకోసమే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము సిబిల్ స్కోర్ అనేది మన ఫైనాన్షియల్ హెల్త్, లైక్ మన ఫిజికల్ హెల్త్కి మనం ఎట్లా డయాగ్నోస్టిక్స్ టెస్ట్ చేస్తామో, పీరియాడికలీ మెడికల్ డాక్టర్ ఎట్లా చెప్తారో, సో ఫైనాన్షియల్ హెల్త్కి ఏంటంటే సిబిల్ స్కోర్ ఇస్ ద ఏమంటే డయాగ్నోసిస్ అనమాట. అందుకే ఎటువంటి లోన్కి అప్లై చేసినా సిబిల్ని ఎంక్వైరీ అడుగుతారు ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్స్. అడిగి మన స్కోర్ బాగుందనుకోండి, ఫస్ట్ ఇద్దామా వద్దా అని, సరే స్కోర్ డీసెంట్గా ఉంది, ఇచ్చేప్పుడు కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఇంకా రాలేదు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే సిబిల్ స్కోర్ మీద కూడా మీ ఇంట్రెస్ట్ రేట్స్ డిపెండ్ అవుతాయి. ఆల్రెడీ చాలా వర్స్ట్గా ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ హయ్యర్ ఉంటున్నాయి నీ సిబిల్ స్కోర్. సో ఈవెన్ విత్ ఇన్ దట్ రేంజ్, షార్ట్ రేంజ్లో కూడా 8.5, 9.5, 10 అనేది నీ సిబిల్ స్కోర్ పైన రేపు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా డిటర్మైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సిబిల్ స్కోర్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. పేమెంట్స్ కానీ, ఈఎంఐలు కానీ ఏవి కూడా, క్రెడిట్ కార్డ్ మీద కొన్నా ఏవి కొన్నా కూడా టయానికి కట్టండి. దేర్ బై ఇట్లాంటి ఇంకొక ఇబ్బందులు ఇన్ని రకాలుగా చూసుకోవాలి. ఇంతకుముందు మంచి ఉద్యోగం ఉందా, అందం బాగుందా, ఫిజికల్లీ మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీ బాగుందా, దీంతో పాటు ఇప్పుడు అడిషనల్గా ఫైనాన్షియల్గా సివిల్ స్కోర్ కూడా బాగుందా అనేది అబ్బాయిలకైతే కష్టాలే. బట్ ఇవి బాగుంటే ఏంటంటే మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుందండి. సో ఇది ఇట్లాంటి అతిశయోక్తి ఇట్లాంటి జరుగుతున్నాయి, బట్ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సింది, ఇంకా అవకాశం లేదండి. మొత్తానికి పాత రోజుల్లో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని వాళ్ళు. అవును. అబ్బాయి కుటుంబం ఎలాంటిది, అమ్మాయి కుటుంబం ఎలాంటిది, వాళ్ళకి ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి, వాళ్ళ కల్చర్ ఏంటి, అబ్బాయి తరపున అమ్మ నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు, అమ్మాయి తరపు పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ చూసుకునేది. ఇప్పుడు మొత్తానికి అవన్నీ కూడా దాటేసేసుకొని అసలు అబ్బాయి సిబిల్ స్కోర్ ఎలా ఉంది, దీన్ని బట్టి అబ్బాయి యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉంది ఏంటనేది కూడా తెలుస్తుంది. ఒక జడ్జిమెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఉంటే ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఇప్పుడు తక్కువ శాలరీ ఉన్న ఉద్యోగం కానీ నువ్వు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే ఏంటంటే ఉన్నంతలో సేవ్ చేసుకొని మచ్ హయ్యర్. మీరు చూస్తే చాలామంది ఎవరైతే యంగ్ ఏజ్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మచ్ హయ్యర్ సేవింగ్స్ రేట్, ఎందుకంటే యంగ్ ఏజ్లో పెళ్లి కన్నా ముందు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. అలాంటప్పుడు 20-25 కాదు, 50, 40, 50, 60% సేవింగ్ చేసేసి పెళ్ళి ఎప్పటివరకు ఒక మంచి కార్పస్ క్రియేట్ చేసే అబ్బాయిలు చాలామంది ఉన్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా, బోత్ వేస్. సో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ఆల్రెడీ వాళ్ళు పెళ్ళి తర్వాత వచ్చే బాధ్యతలకి ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు.
సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇట్స్ ఇది భయపెట్టే విషయం అయినా సరే సిబిల్ది, బట్ దీని నుంచి జాగ్రత్తలు తెలుసుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ముందు నుంచి అలవాటు పడితే ఏంటంటే పోను పోను కూడా లైఫ్లో ఎవ్రీ స్టేజ్లో ఇబ్బందులు రాకుండా, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా పెద్ద పర్చేస్ చేయాలన్నా, పెద్ద ఒక కొత్త బిజినెస్ చేయాలన్నా, ఎక్కడన్నా వెళ్ళాలన్నా, లోన్స్ కావాలంటే ఇబ్బందులు లేకుండా బయటపడతాం. లేదంటే రైట్ ఇట్లాంటి ఇబ్బందులు పడతా ఉంటాం. రైట్ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.